Hello students, welcome to my channel Jagdish Kumli. So in the previous class we have discussed the introduction of listening skills. So last class లో మనం listening skills introduction తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టాపిక్ ఏంటంటే why is listening so important? ఎందుకు listening అంత ఇంపార్టెంట్? సో దానికోసం చాలా పాయింట్స్ గ్యాదర్ చేసి పెట్టాను మీకోసం. Take a look at here. So listening serves a number of possible purposes. And the purpose of listening will depend on the situation and the nature of communication. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అండి, బాగా అర్థం చేసుకోండి. లిస్నింగ్ సర్వ్స్ ఎ నెంబర్ ఆఫ్ పాసిబుల్ పర్పసెస్ అంటే ఈ లిస్నింగ్ అనేది మనకి చాలా ప్రయోజనాల్ని చేకూరుస్తుంది, చాలా అద్భుత ఫలితాలని తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, అండ్ ద పర్పస్ ఆఫ్ లిస్నింగ్ విల్ డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. మరి ఈ లిస్నింగ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే సిచ్యువేషన్ మీద అండ్ అట్ ద సేమ్ టైం నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ బాగుంటే లిస్నింగ్ బాగుంటుంది, సిచ్యువేషన్ నెసెసిటీ అయితే లిస్నింగ్ బాగుంటుంది. ఓకేనండి, రైట్. సో లెట్ us see few things regarding listening so important. Why listening so important? ఎందుకు listening చాలా ఇంపార్టెంట్? టు స్పెసిఫికలీ ఫోకస్ ఆన్ ద మెసేజెస్ బీయింగ్ కమ్యూనికేటెడ్. అంటే ఏదైతే మెసేజ్ కమ్యూనికేట్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేయడానికి, స్పెసిఫిక్గా పర్టికులర్గా ఏదైతే మెసేజ్ ఉందో దాని మీద ఫోకస్ చేయడానికి లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా అవాయిడింగ్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉండడానికి లిస్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పర్సెప్షన్స్ అంటే ఆ టాపిక్ మీద, ఆ మెసేజ్ మీద అవగాహన పెంచుకోవడానికి లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్, టు గెయిన్ ఎ ఫుల్ అండ్ యాక్యురేట్ అండర్స్టాండింగ్ ఇన్ టు ద స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఐడియాస్. మరి స్పీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆయన లేదా ఆమె ఐడియాస్ ఏంటి, వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గోయింగ్ టు గివ్, వాట్ ఈస్ ద ఐడియా దే ఆర్ గోయింగ్ టు షేర్ విత్ అస్ అనేది తెలుసుకోవడానికి. టు గెయిన్ ఎ ఫుల్ అండ్ యాక్యురేట్ అంటే పూర్తి సమాచారం, ఖచ్చితమైన సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడానికి. ఎవరిది, స్పీకర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లేదా స్పీకర్ యొక్క ఐడియాని పూర్తిగా ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి మనకి లిస్నింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, టు క్రిటికల్లీ అసెస్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. అంతేకాకుండా ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం అంచనా వేయడానికి, వివరణాత్మకంగా అంచనా వేయడానికి మనకి లిస్నింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, టు అబ్జర్వ్ ద నాన్ వర్బల్ సిగ్నల్స్ అకంపెనింగ్ వాట్ ఈస్ బీయింగ్ సెట్ టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్. సో ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ అంటే మనం అర్థం చేసుకునే పద్ధతిని పెంచడానికి ఏది అర్థం చేసుకోవాలి ఇక్కడ, నాన్ వర్బల్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఆ నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఏమొస్తాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, బాడీ లాంగ్వేజ్ వస్తుంది, హ్యాండ్ జెస్చర్స్ వస్తాయి. అంటే ఈ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మనం మెసేజ్ అనేది షేర్ చేస్తాం, రైట్. సో అవి అర్థం చేసుకోవడానికి మనకి లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, టు షో ఇంట్రెస్ట్, కన్సర్న్ అండ్ కాన్సన్ట్రేషన్. సో ఏదైతే స్పీకర్ మనతో షేర్ చేస్తున్నాడో ఆ విషయం పట్ల ఇంట్రెస్ట్ చూపించడానికి, కాన్సన్ట్రేషన్ చూపించడానికి మనం ఈ లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ మీ షో యూ ఫ్యూ మోర్ పాయింట్స్ రిగార్డింగ్ వై లిస్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. Take a look at here. So some other points regarding why listening is so important. So to encourage the speaker to communicate fully, openly and honestly. అంటే మనం ఎందుకు లిస్నింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం స్పీకర్ని ఎంకరేజ్ చేయడానికి ఎందుకు, టు కమ్యూనికేట్ ఫుల్లీ, అతను పూర్తిగా ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పించడానికి, ఓపెన్గా అతను అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి, అండ్ ఆనెస్ట్లీ అంటే నిజాయితీగా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పించాలి అంటే మనకి లిస్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కదండి, మీరు కరెక్ట్గా వింటేనే వ్యక్తి చెప్పాలనుకునే చెప్తాడు. మీరు వింటున్నట్టు నటిస్తే ఆ స్పీకర్కి అది మీరు సరిగా వినటం లేదని తెలిసిందనుకోండి, అతను కంప్లీట్గా ఏమీ చెప్పడు, నిజంగా ఏం జరిగిందనేది చెప్పడు, రైట్. సో నెక్స్ట్, టు డెవలప్ సెల్ఫ్లెస్నెస్ అప్రోచ్ పుట్టింగ్ ద స్పీకర్ ఫస్ట్. అంటే అర్థం ఏంటిది, టు డెవలప్ సెల్ఫ్లెస్నెస్ అప్రోచ్, నిస్వార్థంగా మనం అప్రోచ్ అవ్వాలి. అంటే దీని అర్థం ఏంటంటే స్పీకర్ ఏం చెప్తున్నాడో అది పూర్తిగా మనం వినాలి, నిస్వార్థంగా మనం వినాలి. అంతేకాకుండా పుట్టింగ్ ద స్పీకర్ ఫస్ట్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం స్పీకర్కి ఇవ్వాలి అనమాట. మాట్లాడుతున్నప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్, టు అరైవ్ అట్ ఎ షేర్డ్ అండ్ అగ్రీడ్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్ సైడ్ వ్యూస్. అంటే ఇక్కడ ఏంటి, స్పీకర్ లిసనర్ మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది, మెసేజ్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో వీళ్ళు ఏంటంటే షేర్డ్ అండ్ అగ్రీడ్ అండర్స్టాండింగ్ అంటే బోత్ ద పార్టీస్, స్పీకరు
తర్వాత లిసనర్ కూడా అండర్స్టాండ్, ఒక మెసేజ్ ఒకరు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకళ్ళ వ్యూస్ ఇంకొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, యాక్సెప్టెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇవి జరగాలంటే లిస్నింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆఫెన్ అవర్ మెయిన్ కన్సర్న్ వైల్ లిస్నింగ్ ఇస్ టు ఫార్ములేట్ వేస్ టు రెస్పాండ్. ద మెయిన్ కన్సర్న్ వైల్ లిస్నింగ్, ఈ లిస్నింగ్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటంటే టు ఫార్ములేట్ వేస్ టు రెస్పాండ్, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. వింటున్నాం కదా, కాబట్టి మనం దానికి సందర్భంగా రెస్పాండ్ అవ్వాలి. దిస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ లిస్నింగ్, కానీ వీ షుడ్ ట్రై టు focus fully on what is being said and how it's being said in order to fully understand the speaker. చూడండి, దీని అర్థం ఏంటంటే we should try to focus fully on. సో దేని మీద మనం ఫోకస్ చేయాలి, వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎందుకు, టు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద స్పీకర్, అంటే స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా స్పీకర్ ఐడియా ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనే దాని మీద మనం కంప్లీట్గా ఫోకస్ చేయాలి. Okay, so these are the main important points why we should listen, why the listening is so important. ఓకేనా, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 8 పాయింట్స్ రాస్తే చాలు, చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏంటి, ఇంట్రడక్షన్, లిస్నింగ్ యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే చెప్పానో ఆ పాయింట్స్ కొన్ని రాసి దాని తర్వాత వై ఈజ్ లిస్నింగ్ సో ఇంపార్టెంట్ హెడ్డింగ్ పెట్టి ఈ 8 పాయింట్స్ రాయండి, లాస్ట్లో ఈ స్టేట్మెంట్ రాయండి, మీకు మంచి మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ లర్న్డ్ అ న్యూ టాపిక్ టుడే and again I'll come up with a new topic tomorrow. Until then, bye bye, have a nice day. Jai Hind, Jai Bharat.